అందరికీ నమస్కారం. మీ నజరం ఛానల్ సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ సంగిపేట గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఇక్కడ చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీగా పోటాపోటీ నడుస్తున్న విలేజ్ అంటే సంగిపేట గ్రామంగా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. కీలకంగా ఇక్కడ రవణ కూడా పోటీ చేస్తున్నాడు. కాబట్టి రవణ ఏ విధంగా పోటీలో ముందుకెళ్ళబోతున్నాడు అనేది సందేహం తెలియజేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తూ మరియు ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మన సమాచారం ఇవ్వడంతో మనం రావడం జరిగింది. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. నమస్తే అట్లా ఉంది సర్పంచ్ సార్. నమస్తే. ఎట్లా ఉండబోతుంది వీటికి? ఆల్రెడీ ఇప్పుడు మనం సర్పంచ్ సాబ్గా ఆల్రెడీ పోటీ చేస్తుంటారు ఆయన గారు. కాబట్టి ఆయనకు మీ మద్దతు, ఈ గ్రామ ప్రజల మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి విజయం సాధించబోతుంది? ఈ గ్రామంలో నరసన్న మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మా తాతలు కానీ, మా తండ్రులు కానీ, మా బ్రదర్ కానీ, నేను కానీ మేము రాజకీయంగా స్థిరంగా నించున్నాం. మా రాజకీయంగా మేము గ్రామంకి సేవ చేసినాం. అన్ని రకాలుగా ప్రజలకు అండుదండగా ఇవ్వడం మేము కంపల్సరీ ప్రజలు మాకు బలపరుస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు. ఇప్పటి వరకు కూడా గ్రామంలో మేము ఎప్పుడు ఓటమి చదువు చూడలేము, చదువు చూడడం కూడా. ఇది మా అల్లుడు, మా అక్క కొడుకు రవి, అల్లుని ఈసారి బలపరుచుకున్నాం. మా బ్రదర్, మా చిన్న కొడుకు, మేము ఖచ్చితంగా గెలుపు సాధిస్తాం. ప్రజలు మా విన్నంటే ఉన్నారు. మేము గతంలో చేసిన సేవలు కానీ, ఇప్పుడు ప్రస్తుతం చేసిన సేవలు కానీ ప్రజలకు అందరికీ తెలుసు ఏ రకంగా సేవ చేస్తున్నాం అనేది. ఏ రాత్రి కానీ పగలు కానీ, మంచి దానికి చెడ్డదానికి మేము ప్రజలకు వెంబడే ఉంటాం. మేము ఎప్పుడైనా కూడా మా అన్న కానీ, మా అల్లుడు కానీ, నేను కానీ సేవ ఖచ్చితంగా మేము చేస్తాం. కాబట్టి ప్రజలు వాళ్ళ మనస్ఫూర్తిగా మమ్మల్ని గెలిపిస్తారు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా ఈ రెండు వర్గాలుగా ఇక్కడ ఆల్రెడీ ప్రచారం చేస్తారు. కాబట్టి అంటే వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి పార్టీ సింబల్ అయితే ఉన్నాయి. కాబట్టి జనరల్గా మాత్రం ఏదైనా సింబల్ రావచ్చు. మీకు సింబల్ ఏ సింబల్ వచ్చింది? కత్తెర గుర్తుగా ఇప్పుడు మీరు కొనసాగుతుంది. కాబట్టి ఏ విధంగా ఈ ప్రచారంలో కత్తెర గుర్తుకు ప్రజలు ఏ విధంగా బొమ్మలు కత్తెర గుర్తుకు ప్రజలు మంచి రెస్పాన్స్ ఉంది. ప్రజలలో కూడా మా మీద అభిప్రాయం ఉంది. మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. దానికైతే మీరు ఎలాంటి సందేహం లేదు. అంటే గతంలో మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మరి గ్రామంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో మేము స్థిరంగా ఉండి కూడా సేవలు చేసినవి ఉన్నాయి. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ 2006లో మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఆదర్శ గ్రామం కూడా ఎన్నుకోబడ్డది. 100% మరుగుదొడ్లు కానీ, పెన్షన్స్ కానీ, ఇండ్ల నిర్మాణాలు కానీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ల నుంచి కూడా గ్రామంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ నడుస్తున్నాయి. సేవా కార్యక్రమాలు. మరొకప్పుడు గ్రామంలో కనీసము ఒక బిందె నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉండే మా గ్రామంలో. అట్లాంటిది ఇలా మొత్తం ప్రతి గల్లీకి 2 నల్లలు, ప్రతి ఇంటికి 2 నల్లలు ఉన్నాయి. అంతా మా ప్రజలకు అందరికీ అన్నీ తెలుసు. వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాంట్లో మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల మనసులో ఉన్నాం మేము. మనం ఖచ్చితంగా బలపరుస్తారు, ప్రజలు గెలిపిస్తారు. అంటే మీకు ముఖ్యంగా యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ విధంగా ఉన్నారు మీకు సపోర్టింగ్? మహిళలలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. యూత్ పిల్లలు కూడా మేము వాళ్ళ ఎంబడి పిల్లలు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినా మేము అన్నదమ్ములం వాళ్ళకి ఎట్లయినా విన్నంటే ఉంటాం. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ ఉంది. అభిప్రాయంలో వ్యక్తిగతంగా కూడా మాకు మంచి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు మాకు మంచి హెల్ప్ చేస్తారు, యూత్ పిల్లలు కూడా. అంటే మీకు ఇక్కడ వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది మరి ఇది రవణ గెలుపు కోసం మీ అందరూ ఏ విధంగా కృషి చేస్తారు? చేస్తారా? ఇంతకుముందు కూడా మా నాగన్న కానీ, సొంత కానీ, యాదవ్ రవి కానీ వీళ్ళు పాల వచ్చారు చెరువులకు. వాళ్ళు కూడా ఊరి ప్రజలు కూడా మంచిగా సహకరిస్తారు. మేము ఇక్కడ ఏ ఇంటికి పోయినా మంచి రెస్పాన్స్ ఉంది. మంచిగా పబ్లిక్ టాక్ మంచిగా ఉంది. అన్న ఇప్పుడు వార్డు నెంబర్తో కలుపుకొని మీరు ఆల్రెడీ ప్రచారం ప్రారంభించారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రచారం కూడా నడుస్తుంది కదా ఇక్కడ విలేజ్లో. కాబట్టి వాస్తవానికి ఆ ప్రచారంలో ప్రజలు ఏం తీర్పిస్తారు? అంటే కత్తెర గుర్తుకు మీరు వెళ్ళిన తర్వాత ప్రచారం చేస్తారు. మనం ప్రచారం చేసిన తర్వాత మా గుర్తుకు ఓటేసి గెలిపించాలంటే వాళ్ళు మీకు ఏం హామీస్తారు? మేము వాళ్ళకు ఓటాడడానికి మేము గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఒకటే మాట ఏం చెప్తున్నారు అంటే, మీరు మాకు సేవ చేసిరు, మేము మీకు ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మీరు ప్రతిదానికి మా వెంబడి ఉన్నారు. మా ప్రతి ఒక్క కుటుంబం కూడా పోయినా కూడా ఇదే మాట, ఇదే రెస్పాన్స్. మాకు మీరు వెంబడి ఉండి అన్ని రకాలు మాకు చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం అనే రెస్పాన్సే ఉంది మాకు పబ్లిక్ లో.
నమస్తే. సర్పంచ్ క్యాండిడేట్ కంగ్రాచులేషన్. ఎట్లా ఉండబోతుంది అన్న? మేము మాజీ యాదగౌడ్ సర్పంచ్ 15 ఏళ్ళ కిందట. తర్వాత మా మామ సంతోష్ గౌడ్ ఆయన సర్పంచ్ చేసింది. మేము పుట్టుక నుంచి కూడా రాజకీయ వ్యవస్థనే నడిచింది మాది వ్యవస్థ మొత్తము. ప్రజల అండదండలతోనే మేము ముందుకు వెళ్తున్నాము. యువత కూడా మాకే ఆదర్శంగా ఉంది. గ్రామంలో మంచి మంచి పనులు చేసినాం. మా ఎంబడే ఉన్నారు. మొన్న సార్ దగ్గరికి పోతే కూడా మమ్మల్ని బలపరిచిండు. చెప్పిండు, వాళ్ళ ముంగనే చెప్పిండు. లేదు అది ఇంతకు ముందు మాజీ సర్పంచ్ ఆదుకున్న తర్వాత కూడా మళ్ళీ మేము ఇప్పుడు మీరు వాస్తవానికి సర్పంచ్ పోటీలో ఉన్న బడిలో ఉన్నారు కాబట్టి ఈ బడికి సంబంధించి ఆల్రెడీ మీరు ఇక్కడ 2 వర్గాలు అంటే పేర్లొద్దు, 2 వర్గాలు కాంగ్రెస్ అనేది ఒకటే వర్గం అన్న. పార్టీ మాత్రం ఒకటే, కానీ ఎలక్షన్లకు వచ్చేకి 2 వర్గాలుగా ఇక్కడ పోటీ చేస్తారు. 2 వర్గాలు అంటే ఈ 2 వర్గాల పోటీ చేస్తారు కాబట్టి మీ గెలుపు కోసము మీరు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు అంటే ఇప్పుడు సంతానం చెప్పినట్టు మరి ఇక్కడ వార్డు సభ్యులు చెప్పినట్టు ఆ విధంగా ఎలా ప్రచారంలో ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ విజయానికి ముందు దారిగా ఉండబోతుంది. విలేలా ఇది వరకు గ్రామంలో మంచి పనులు చేసిన మాకు కొద్దిగా పేరుంది. తర్వాత ఇప్పుడు ముందు రాబోయే యువకులకు కూడా యువతరం కూడా మా వెంటే ఉంది. ఆల్రెడీ సార్ దగ్గరకు పోతే కూడా మాకే ప్రపోజ్ చేసిండు సారు. యాక్చువల్గా నిన్ను అనుమతి చేసుకోమని చెప్పిండు. కాదంటే వాళ్ళు ఇంకో వర్గం చేసుకొని కూడా సారు మాట వినకుండా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకోళ్ళు బలపరిచారు అనమాట. ఇంతకు ముందు కూడా మాజీ సర్పంచ్ నారాయణ ఉండే, యాదవ్ గౌడ్ ఉండే, సంతోష్ గౌడ్ ఉండే. వీళ్ళిద్దరు కలిసి కూడా ఆయనకు యునానిమస్ చేసిరు. సార్ కూడా చెప్పిండు ఆయన ఏజ్డ్ అయిపోతుంది, మీరిద్దరు కలిసి ఆయనకు ఒకసారి యునానిమస్ చేయను అంటే వీళ్ళ పెద్ద మనసుతో ఇద్దరు కలిసి ఆయనకు యునానిమస్ చేసిరు. సార్ కూడా మొన్న పోతే ఏమన్నాడు అంటే వాళ్ళకు కూడా ఒకసారి ఛాయిస్ ఇచ్చారు కదా, మీరు కూడా ఒకసారి ఛాయిస్ ఇవ్వమని చెప్పి సార్ చెప్పిండు. వాడు వచ్చిన తర్వాత వినకుండా మళ్ళా పోటీలో బడిలో దిగిరు. విలేజ్ ప్రజలు గాని యువతరం గాని మా వెంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి మెజార్టీని గెలిపించుకుందామని. ఇంకోటి ప్రజలకు మీరు ఆశిస్తారు కదా, ఓటు కోసం మీరు ప్రజలను కోరుతున్నారు కాబట్టి ప్రజలు మీరు ప్రచారం చేస్తే ప్రజలు మీకు ఏ విధంగా హామీ ఇస్తారు? మంచి స్పందన ఇస్తారు. ఎందుకంటే మాజీ సర్పంచ్ 2 మామలు అవుతారు. ఇంకో మామ కూడా మాకే సపోర్ట్ చేస్తున్నాడు. విలేజ్ లో కూడా మంచి పనులు చేసినాం. ఇప్పటిదాకా ఉన్నా కూడా మేమే చేసినాం. ఇప్పుడు కూడా ప్రజలైతే మా వెంటే ఉన్నారు. ఇక రాబోయేది కూడా మంచి పనులు చేస్తామని చెప్పి మేము ముందు వాళ్ళకు మాటించుకుంటా ముందు వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా మీకు ప్రజలకు సేవ చేసిన సేవలు ఏమైనా ఉన్నాయా నీ ఓన్గా అంటే పార్టీ పరంగా? యువతరంకు చేస్తున్నాము, వాళ్ళ వెన్నంటే ఉంటాము. ఏ టైంకి వచ్చినా ఏది కూడా కాదంటలేము. అందరం కూడా మేము ప్రజల్లోనే ఉంటాము. యువతరం కూడా మంచి రెస్పాన్స్ ఉంది. విలేజ్లో కూడా మంచి పేరుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఇంకా అభివృద్ధి చేయాలని ఏముంది మీ ఆశ? విలేజ్ ని మంచి డెవలపింగ్ చేద్దామని ఆలోచన. సీసీ రోడ్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, మా విలేజ్ కు మెయిన్ రోడ్ నుంచి లైట్స్ లేవు విలేజ్ దాకా, లైట్లు కానీ డెవలపింగ్ కానీ చేద్దాం అనుకున్నాం. డ్రైనేజ్ కానీ, మరుగుదొడ్లు కానీ అన్నీ చేద్దామని. అదే కమిటీ హాల్ ఒకటి, గ్రామ పంచాయతీ బింది సగంలో అయిపోయింది. అది దాన్ని కూడా చేద్దామని చెప్పి ఒక 2-3 ఉన్నాయి, ఆ వర్కులు చేద్దామని చెప్పి. అంటే మీరు గెలుపు కోసం మీరు చాలా కృషి పడుతున్నారు కాబట్టి ప్రజలు ఒక చైతన్యంకు పరచాలంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ చెప్పిరా? మరి చెప్తారు కదా వాళ్ళు. చెప్పినాము వాళ్ళకు కూడా. ఇప్పుడు విలేజ్ లో ఉన్నాం కాబట్టి మేము చేసిన పనులు కూడా వాళ్ళకి అర్థమయ్యి కూడా మాకే చాలా మంది మద్దతు చేసిరా. యాక్చువల్గా ఇది యునానిమస్ లెక్క. కాకపోతే వాళ్ళు ఇక వాళ్ళు అది ఏదో నిలబడదామని చెప్పి ప్లాన్ చేసుకుని నిలబడి. అంటే విజయం అనేది ప్రజా తీర్పు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మనం 100 మంది పోటీ చేసినా పర్వాలేదు, కానీ ప్రజా తీర్పు అనేది ఏ విధంగా ఉండేది విజయం అనేది మీరు ప్రచారం చేసిన మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది. మేము కూడా ఒకటి కోరుతున్నాం మీకు, చెప్పండి. ఏం లేదు, ప్రజలు గెలుపు ఓటమి అనేది సాధ్యం కాబట్టి మీరు గతంలో కూడా సేవా కార్యక్రమాలు చేసిరని ఇంతకుముందు చెప్పారు. అదేవిధంగా గెలిచినా ఓడినా ప్రజల సేవా కార్యక్రమం చేయాలని మా ఛానల్ ద్వారా కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము అంగీకరిస్తాము, ఉంటాము, మేము ఓన్లీ వ్యవసాయదారులమే.
గెలిచిన ఆనందపడద్దు, ఓడిపోయినా బాధపడద్దు. ఎందుకంటే మనకు విజయం అనేది ప్రజా తీర్పు అనేది చెప్పలేము. ప్రజా తీర్పు ఎక్కడ పోయేది చెప్పలేము. ఆ ప్రజా తీర్పును గౌరవించే వాళ్ళే నాయకత్వంలో ముందుకెళ్తారు. కాబట్టి మా కోరిక అంటే జనరల్గా ప్రజల తరపున మేము కోరుతున్నాం అంతే. ప్రజల్లోనే ఉంటాము, గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటాము, ఉంటాము కూడా ఆల్రెడీ ఉంటాం. ఓకే అన్న. సరే, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఈసారి గెలవాలని చెప్పి. కాబట్టి మీరు అందరూ కలిసి ప్రపోజల్ చేసి మరి ఇక్కడ అన్నగారికి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతుంటాం సార్? ఖచ్చితంగా కష్టపడి గెలిపించుకుంటాము. దామోదర్ సార్కు గెలిపించుకునే సార్ దగ్గర తీసుకుపోతాము. సార్ తోటి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మా గ్రామంకు ఏది ఉన్నా కూడా శాంక్షన్ చేయించుకుంటాము. సార్ కూడా మాకు ఖచ్చితంగా ఈ రోజుగా మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన మాకు విన్నట్టు ఉన్నాడు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. సార్ పేర్లో పెడతాం. దామోదర్ రాజనరసింహ గారు ఆయన కూడా సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండేటట్టుగా, ప్రజలలో కూడా బిజీగా ఉండి కార్యక్రమాలు చేసేటట్టుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తాం. గిఫ్ట్ ఇచ్చేస్తారు. గిఫ్ట్ సార్కి తీసుకొని ఇచ్చేస్తాం. మా అల్లుని గెలిపించుకొని సార్ గిఫ్ట్ ఇస్తాము. సర్పంచ్ గిఫ్ట్ ఇస్తాం. అంటే గెలిచిన వెంటనే అవుతారా లేకపోతే ఏమైనా గ్యాప్ ఇస్తారా? గ్యాప్ ఇచ్చే ప్రసక్తే లేదు. మేము ఎప్పుడైనా ఆయన ఎంబడే, ఎప్పుడైనా సేవా కార్యక్రమం ఆయనదే. ఖచ్చితంగా ఆయన లేనిది మేము లేము. ఆయన గెలవాలి. గెలిచిన మరుక్షణమే ఆయన దగ్గర పోయి గిఫ్ట్ అంతే. వాళ్ళు అంత ఆనందంతో నీకు సంతోషం పరుస్తారు. కాబట్టి మీరు వారికి ఏ విధంగా చెప్పబోతారు? ప్రజలకి వెళ్ళి యువతరాన్ని కూడా మంచి సేవకర్మాలు చేసి దామోదర్ రాజనరసింహ గారు ఈ టికెట్ ఇచ్చినందుకు మేము అతని స్ఫూర్తితోటి ప్రజల్లోనే ముందంజలు ఉంటాం. అన్నగారు మరియు ఇక్కడ సంతన్న గారు మరియు వార్డు సభ్యులు మరి ప్రజలు వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్నగారికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలి, ఒక కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలని చెప్పి గ్రామ ప్రజలకు కోరడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మేము కూడా ఒకటి అన్నా, గెలిచినా ఓడినా ప్రజాసేవకి అంకితమని ఇంతకుముందు మీరు చెప్పారు. అదేవిధంగా ప్రజల్లో మీ చైతన్యం ఉంటే కంపల్సరీ విజయం సాధిస్తారు. మాకు ఇక్కడ చూస్తే మీ అభిమానం చూస్తే జర గెలుపు సాధ్యం అనిపిస్తుంది. కానీ తగ్గపడి ఉంది. కాబట్టి మీరు కూడా ప్రజలకు సేవా కార్యక్రమాలు ఎంతో కృషితో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత నాకు పిలిచి ఇంత టైం ఇచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తున్నా. సర్పంచ్ సాబ్తో పాటు కంపన్న గారికి మరియు అన్నగారికి అందరికీ కోరిక, వార్డు సభ్యులకు కూడా కంపల్సరీ ఎప్పటికీ తన ఎంట ఉంటూ 14 తారీఖు నాడు కంపల్సరీ కత్తెర గుర్తుకు ఓటు వేయించే బాధ్యత మీ అందరూ తీసుకోవాలి. ఎందుకంటే 14 ఇప్పుడు టైం కూడా లేదు, ఇక 4 రోజులు టైం ఉంది కదా. 4 రోజుల లోపల 14 తారీఖు నాడు కత్తెర గుర్తు మీద టకటక ఓట్లు పడుతుండాలి. ఆ విధంగా సంతన్న మీరందరూ కలిసి రెవెన్యూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ నర్సన్న పిల్వంగలు వచ్చినందుకు మీ ఛానల్కు మీకు కృతజ్ఞతలు. మీరు ఇట్లా మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇట్లా మోటివేట్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొన్న మీరు మా గుడి జాతరప్పుడు కూడా మీరు అన్ని రకాల రాత్రింబాలు కష్టపడి 5 రోజులు కంటిన్యూ చేసి సంతోషం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాజన్న. నువ్వు కూడా మంచిగా ప్రజలు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.